కంచా గచ్చిబౌలినటువంటి హెచ్సియులో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఈ అంశంలో కొన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఇవాళ ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి కేసు విచారణ జరుగుతున్నదో బెంచ్ జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకి ఈ అంశం చేరింది. ఆ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ముగిసిన వెంటనే ఒక న్యాయవాది ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిరు. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నిటినీ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లి వివరించారు. పెద్ద ఎత్తున అటవీ సంపదను వీళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు, చెట్లను నరికేస్తూ ఉన్నారు. చాలా ఏమంటారు, వన సంపద ఉన్నది, జంతు సంపద ఉన్నది, అందులో వాటన్నిటి కూడా వీళ్ళు పాడు చేస్తూ ఉన్నారని చెప్పేసి వచ్చినటువంటి కథనాలు ఇవన్నీ కూడా కోర్టుకు వివరించి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని అంతా కూడా వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకెళ్లిరు. సో అప్పుడు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి అయితే ఇదంతా కూడా ఓవరాల్గా చెప్పినటువంటిదే, పిటిషన్ కానీ ఏది లేకుండా జస్ట్ ఓవరాల్గా చెప్పగానే కోర్టు ఈ అంశాన్ని టేకప్ చేసింది. అయితే వెంటనే అక్కడే ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అది అటవీ ప్రాంతం కాదు, అటవీ ల్యాండ్ కాదు అని చెప్పి ఆయన ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా కోర్టుకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ పత్రికా కథనాలు, మీడియా కథనాలు అన్నీ కూడా పరిశీలించిన కోర్టు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఏదైతే హైకోర్టుకు రిజిస్ట్రార్ ఉంటారో ఆ రిజిస్ట్రార్ స్వయంగా వెళ్ళి హెచ్సియులోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ చెట్ల నరికివేత కావచ్చు, అసలు అక్కడ ఏం జరుగుతుంది హెచ్సియులో అనే అంశం మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి మధ్యాహ్నం 3:30 లోపు తమకు అందించాలని చెప్పి జస్టిస్ గవాయ్ ఆదేశించారు. 3:30 లోపు స్వయంగా ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో ఆ రిజిస్ట్రారు హెచ్సియుకు వెళ్ళి వీళ్ళకి రిపోర్ట్ అందించాలి, సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. సో కేవలం రిజిస్ట్రార్కే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఏ ఒక్క చెట్టు కూడా నరకకుండా తాము మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చే వరకు, అంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చే వరకు హెచ్సియులో ఒక్క చెట్టు కూడా నరకకుండా చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి, ఒక్క చెట్టు కూడా అక్కడ నరకొద్దు మళ్ళీ మేము ఆర్డర్స్ ఇచ్చే వరకు అని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీకి కూడా ఆర్డర్ ఇచ్చింది. 3:45కి అంటే 3:30 లోపు వీళ్ళు రిపోర్ట్ అందిస్తే 3:45కి ఇష్యూని మళ్ళీ టేకప్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటిదో ఆ రిపోర్ట్ ద్వారా వస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత దీని మీద మేము రెస్పాండ్ అవుతాము, 3:45కి వాదనలు వింటామని చెప్పి ఇవాళే కేసును టేకప్ చేసింది కోర్టు. ఇవాళ సాయంత్రం 3:45కి దీని మీద వాదనలు విని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వనుంది. సో అప్పటి వరకు కూడా ఏ ఒక్క చెట్టు కూడా నరకొద్దని ఇటు చీఫ్ సెక్రటరీకి అట్లు హైకోర్టు రిజిస్ట్రార్కి కూడా ఆర్డర్స్ ఇచ్చింది. సో ఇంకొక వైపు ఇవాళ హైకోర్టులో కూడా ఈ అంశం విచారణకు రానుంది. నిన్న వాదనలు విన్న కోర్టు మళ్ళీ ఇవాళ 2:30కి వాదనలు స్టార్ట్ అయితే అందులో వాదనలు వింటది. ఇవాళ హైకోర్టు కూడా దాని మీద ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం 3 ఆ తర్వాత హైకోర్టు దీని మీద ఆర్డర్స్ ఇచ్చింది. ఎక్కడ కూడా చెట్లు నరకొద్దు, అక్కడ ఎట్లాంటి పనులు కూడా చేయొద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. బట్ ఎక్కడ కూడా పనులు ఆగలేదు. నిన్న కోర్టు ఆర్డర్స్ వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇవాళ ఉదయం వరకు కూడా అక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రతి వీడియో గూగుల్ లొకేషన్ మ్యాప్తో సహా అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్తో సహా వీళ్ళు విద్యార్థులన్నీ కూడా వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, మీడియాకి పంపిస్తూ ఉన్నారు. అంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చెట్లు నరకొద్దు అని చెప్పి అక్కడ ఏ పనులు చేయొద్దు అని హైకోర్టు చెప్పినా కూడా నిన్న సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, ఇవాళ ఉదయం కావచ్చు చెట్లు నరుకుతానే ఉన్నారు. అక్కడ నుంచి తరలింపు జరుగుతూనే ఉన్నది, లెవెలింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టారు. సో ఈ నేపథ్యంలో అసలు ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, ఇటు హైకోర్టులో కావచ్చు ఎట్లాంటి ఆర్డర్స్ రాబోతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి డైరెక్షన్ ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, అటు హైకోర్టు కావచ్చు ఇవ్వబోతూ ఉన్నాయి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే అది ప్రభుత్వ భూమే కావచ్చు, కానీ అక్కడ చాలా అరుదైన జంతువులు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి ఈ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో వేలాది చెట్లను నరకడం అనేది, ఇప్పటికే చాలా చెట్లు నరికేశారు కూడా. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ టేకప్ చేసింది సుప్రీంకోర్టు ఈ కేసుని. జస్ట్ ఓవరాల్గా సబ్మిషన్ చేయగానే ఇవాళ మేము ఈ కేసుని టేకప్ చేస్తాము, మాకు ఇప్పటికిప్పుడు రిపోర్ట్ రావాలని చెప్పింది. రిపోర్ట్ వచ్చిన 10 నిమిషాల్లోనే హీరింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది. సో సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి డైరెక్షన్ ఇవ్వబోతా ఉంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా ప్రెషర్ పెరుగుతూ ఉన్నది, రాహుల్ గాంధీ మీద కూడా ప్రెషర్ పెరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో చెట్లను నరుకుతున్నారని చెప్పి సెలబ్రిటీలు కావచ్చు, పర్యావరణవేత్తలు, అట్లాగే హెచ్సిలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా
రాహుల్ గాంధీని ట్యాగ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, లేఖలు రాస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నది. సో దీని మీద కోర్టులు చాలా సీరియస్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.